పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గంలో అర్ధరాత్రి సముద్ర తీర ప్రాంతంలోని బియ్యపు తిప్ప గ్రామంలో పునరావాస కేంద్రంను మంత్రి నిమ్మల రామానాయుడు ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ కలిసి పరిశీలించారు. పునరావాస కేంద్రంలోని ప్రజలకు అందుతున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అండగా ఉంటుందని వారికి ధైర్యం చెప్పారు. అనంతరం పెద్ద మైనివానిలంక పేరుపాలెం దగ్గర జరుగుతున్న రక్షణ చర్యలను పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. ఏం పేరు నీ పేరు? మీదేంటి ఇల్లు ఏంటి? తడ్డగిల్లమ్మా, రేకుల షెడ్డా? మీరంతా ఒకచోటేనమ్మా ఇల్లు? వేరు వేరా? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు అక్కడ సెక్రటరియట్లో ఉండి ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్ పెట్టుకుని చూస్తూ ఉండమన్నారు అందరినీ. ఎమ్మెల్యేలని, మంత్రులు అందరూ ఫీల్డ్లో ఉన్నారు. ఎన్ని మార్కులు వస్తాయి? 10th ఫస్ట్ క్లాస్ వచ్చేయాలి. ఒక చెరువుకి గండి పడితే గొలుసు చెరువులు వరుసగా పడేటువంటి పరిస్థితి. వీటన్నిటిని కూడా ప్రికాషన్స్ తీసుకోవడం, అదేవిధంగా ఎవరైతే కెనాల్స్ కానీ డ్రైన్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటర్ ఫ్రీ ఫ్లో అయ్యేటువంటి విధంగా తద్వారా ఫీల్డ్లో అంటే చాలల్లో ఉండేటువంటి నీరు కూడా ముందుగానే కొంత ఖాళీ చేసేటువంటి విధంగా ఇట్లా ఎప్పటికప్పుడు ప్రికాషన్ తీసుకోవడంతో కొంత మేర ఆస్తి నష్టాన్ని తగ్గించాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కానీ, అదేవిధంగా పర్టికులర్గా ఈ తీరం దాటేటప్పుడు కానీ దాటిన తర్వాత కానీ ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా అందులో కూడా పర్టికులర్గా ఏదైతే వెస్ట్ గోదావరి కోనసీమలకి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందనే ఉద్దేశంతో పర్టికులర్గా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా క్షేత్రస్థాయిలో ఫీల్డ్లో ఉండండి. ఎవరైతే ఆ యొక్క గ్రామాల్లో ఉన్నటువంటి పూరిళ్ళలో కానీ మట్టిళ్ళలో కానీ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా పునరావాస శిబిరాలకు తరలించాలి. ఎవరైనా రావడానికి వెనుకాడితే వాళ్ళు ఎడ్యుకేట్ చేయాలి, వాళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేయాలి అనేటువంటి విధంగా. ఎందుకంటే కొన్ని చోట్ల ఇటువంటి తుఫాన్లు చాలా చూసాం. పర్వాలేదులే అనేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఇల్లులకి తాళాలు వేసి రావాలంటే మనసొప్పదు. కొంతమందికి ఏదో 4 మేకలు, 2 ఆవులు, 2 గేదెలు ఉంటాయి, వాటిని వదిలి రాలేరు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఫీల్డ్లో ఉండి ఎడ్యుకేట్ చేసి అధికారులకు సహకరించమన్నారు. ఆ రకంగానే ఈ రోజు కూడా మీరు చూస్తూ ఉన్నారు ఇవాళ ప్రత్యక్షంగా. ఇప్పుడే పెదమాయనలంక గ్రామంలో మనందరం కూడా ఉన్నాం. మరి ఇవాళ ఈ రోజనే గత 2 రోజుల నుంచి కూడా మరి ఈ ప్రాంతంలో మన ఎమ్మెల్యే నాయకర్ గారు కానీ, అదేవిధంగా మన రామరాజు గారు కానీ, అదేవిధంగా ఆర్డీఓ, అదేవిధంగా ఇక్కడ అగ్నికుల క్షత్రియులు కూడా పెద్ద ఎత్తున కమిటీలు, యూత్ అందరూ కూడా ముందుండే సహాయ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేశారు. పునరావాస శిబిరాల్లో కూడా ఇప్పుడే మనం చూసాం. ఎక్కడికి ఎవ్వరికి కూడా ఎటువంటి లోటు లేకుండా మరి సహాయ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఇక తీరం దాటడం ద్వారా వచ్చేటువంటి పంట నష్టం అటు ఆక్వా కానీ ఇటు అగ్రికల్చర్ కానీ, అదేవిధంగా ఏదైతే కొబ్బరి కానీ ఏదైతే నష్టం ఏదైతే ఉందో దాన్ని కూడా అంచనా వేసి ఎవ్వరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా సాయం అందించాలనేటువంటి దృక్పథంతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అంతేత అందరూ కూడా ధైర్యంగా ఉండాలని చెప్పి మీ ద్వారా అందరినీ కూడా కోరుతాం. ఒక చెరువుకి గండి పడితే